నిద్ర లేదు, సుఖం లేదు. ఎడిటింగ్ చేశాను మామ. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. హాయ్ హలో అందరికీ నమస్కారం. హారి వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం తల్లి. బాగున్నారా అమ్మా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అట్ట బాగాలేక అట్ట బాగుంది ఉంది లేకన్నా ఉండ ఏంటికన్నా అయితే బతికా. అసలే ఫైర్ కార్డ్స్ అంటూ మీలోని ఫైర్ ని లేపామా లేదా? ఎక్కడ కనిపించలేదు. సరే సరే. ఎందుకంటే ఈసారి అగ్ని పరీక్షలో ఆట ఆడేది ఆటగాలే, కానీ ఆటని మలుపు తిప్పేది మాత్రం వాళ్ళ చేతిలో ఉన్న ఆ ఫైర్ కార్డ్. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. Please put your hands together for Navdeep, Abhijit and Bindu Madhavi. రండి రండి రా. బిందు, నిన్నేమో అమన్ నీ చేతికి ఏదో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఆ బ్లైండ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు. నమ్మకం నమ్మకం నమ్మకం. దాంతో ఆయనకి హెల్ప్ అయ్యేలాగా చేస్తావా లేకపోతే ఆడికి ఆపోజిట్ వెళ్తావని ముందు ముందు తెలుస్తుంది. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. సృష్టి వ్యాకరణం వైజాగ్ అన్నారు, చైనా లాగా ఉంది. ఏంటి గెటప్ ఒకసారి చూపియో నాకు. ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఫైర్ కార్డ్స్ మా దగ్గర ఉన్నవి 3. సో ఇవాల్టి ఫైర్ కార్డ్స్ కోసం పోటీ పడేది ఎవరు? ఖచ్చితంగా 12 మందిలో 3వ మంది మేమే అవుతామని అనుకునేది ఎవరు? తమ్ముడు, నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. ఫిజికల్ టాస్క్ లేదైనా సరే నిజంగానే ఇచ్చి పడేసి టాప్ 3 లో ఉన్న మా డిమాండ్ పవన్. పవన్, how are you? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ లోనే స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ రోజు ఇలా గెస్ట్ గా రావడం. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. నేను మీ అందరినీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేశారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగా ఏ విషయంలో చేశాడో చెప్తాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఆటను పక్కన పెట్టేస్తే ఫోర్ ఆఫ్టర్ అనే మాట ఉంటది. నేను రితు గురించి ఏం చెప్పట్లేదురా. డిమాండ్ పవన్, నేను నా మనసు మీద చేసుకొని మరి చెప్తాను. డే 1 ఆడిషన్ రోజు ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలానే ఉన్నాడు. దట్ ఈస్ యాక్చువల్ సక్సెస్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇద్దరు కలిసి ఒకేసారి చేద్దాం. Fantastic, super, mind blowing, unbelievable. Viman, I say there is no one like you, man. There is no one like you. Unreal stuff. Kada? Unreal stuff. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మీరు ఏ అమ్మాయిని చూస్తే నాతో పాటు హౌస్ లోకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది ఇక్కడ ఉన్న అమ్మాయిలు. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఈ అవుట్ఫిట్ సృష్టి అమ్మాయి సృష్టి లుక్స్. రీసెంట్ గా అమ్మాయికి బ్రేకప్ ఒకటి జరిగింది. ఆ బ్రేకప్ నుంచి ఇప్పుడే కోలుకుంటుంది. ఇలాంటి అబ్బాయి మంచిగా మోటివేటింగ్ ఏదైనా చెప్పాలి, ఏం చెప్తావు? లవ్ ఫెయిలియర్ అయ్యిందంట, లవ్ లో ఫెయిల్ అయినా ఉంటా, విజయం నీదే. అండ్ లెట్స్ హావ్ ఏ మూమెంట్ టుగెదర్. ఎవరెవరు కలలా తోచి కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎవరెవరో అంకుల్ అదృష్టవంతుడు, అంకుల్ ఆటగాడివే. సో బ్యూటిఫుల్, సో జస్ట్ లైక్ అ వావ్. కదా నువ్వు తిప్పుతుంటే పుల్ల లెక్క పడిపోతా. భయం వేసింది నాకు. సృష్టి అండ్ రామకృష్ణ, మీ ఇద్దరి మధ్య జరగబోతుంది ఇవాల్టి మా ఫైర్ కార్డ్ కి సంబంధించిన పోటీ. ఓకే అర్థమైంది. మీ ఇద్దరి ముందు మ్యాచ్ పెట్టడం జరిగింది. అండ్ వెనక చూసుకున్నట్టయితే రకరకాల షేప్స్ ఉన్నాయి. ఇది మీ మెమరీకి సంబంధించిన ఒక ఆట. థింకింగ్ బ్రెయిన్. మేము వెనక ఎల్ఈడి మీద ఏది కరెక్ట్ గా ఎక్కడ ఉండాలనేది ఒక 30 సెకండ్స్ వరకు మీకు చూపించడం జరుగుతుంది, ఒక రెఫరెన్స్ పిక్చర్. ఆగో, చెప్పినావు కదా ఇప్పుడే, ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. ఎక్కడో కొడుతుంది సీనా. చాలు 2 సార్లు చూసాడా? లేదు, నాకు ఎందుకు 2 సార్లు చూసినట్టు అనిపించింది. టైమింగ్ ప్రకారం ముందు ఇదేదో ఓపెన్ ఎగ్జామ్ లా ఉందయ్యా. అసలు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆన్సర్ రాయడం ఏంటి? ఏం పాయింట్ పెట్టావన్నా.